శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సాధన సోపానాలు సాయినాథుని శరత్ బాబూజీ. మాస్టర్. మాస్టర్ అంటే ఎవరు? ఈ ప్రశ్నకు ఖచ్చితంగా జవాబు చెప్పగలవారు బహుశా ఎవరూ లేరనుకుంటాను. నేనెవరు అన్న ప్రశ్నకు సమాధానమేముంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరికిన నాడు పై ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది. అందరూ ఆయనను భరద్వాజ అంటారు, అలానే తలుస్తారు. కానీ వ్యక్తిత్వమే లేని ఆయనకు పేరెలా ఉంటుందసలు? ఆయన తనను తాను భరద్వాజగా కానీ మరొకరని కానీ అనుకోవడం లేదే. అయితే మరి నిజానికి ఆయన ఎవరు? నిజమే ఆయన. మరి ఆయన ఎక్కడున్నారు? ఏం చెప్తామబ్బా, ఆత్మ ఎక్కడుంటుంది? అంతటా ఉంటుంది. ఎందుకంటే అది ఇక్కడ అక్కడ అని లేదు గనక. అందుకే నేనంటాను, భరద్వాజ అనే వ్యక్తే ఈ ప్రపంచంలో లేడు అని. అయితే ఆయన ఎప్పుడు పుట్టారు? పనికిరాని ప్రశ్న. ఇంకా ఎక్కడి భరద్వాజ? ఎప్పుడో పోయిన వ్యక్తి గురించి ప్రస్తుతం ఆలోచించడం అప్రస్తుతం. ఇప్పుడు మనం చూస్తున్నది భరద్వాజ యొక్క జీవోత్సవాన్ని. కట్టిపెడుతూ ఆయనంత యాక్టివ్గా కనిపిస్తూ ఉంటే అంటున్నారు కదూ. కనిపించడం మాత్రం నిజమే. మనం అలా చూస్తూ ఉండబట్టి ఆయన అలా కనిపిస్తున్నారు. మన మనసులు యాక్టివ్ గనక మనకు ఆయన యాక్టివ్గా కనిపిస్తారు. నిజానికి ఆయన ఏమీ చేయడం లేదు. మనసు నిశ్చలం చేసి చూస్తే ఆయన అసలు యాక్టివిటీ తెలుస్తుంది. మరైతే ఆయన మనతో కలిసి తిరుగుతాడుగా, మాట్లాడుతాడుగా అని నిలవేస్తున్నారా? నిజమే, మన ప్రారబ్ధ బలం అలా ఉంది. మన వాసనల రూపమే ఆయనని అలా మనకు కనిపింపజేస్తున్నది. మన ప్రారబ్ధాన్ని ఆయనపై రుద్ది ఆయనకు ప్రారబ్ధం ఉంది అంటాం. ప్రారబ్ధం అంటే అనుభవం. మరి అనుభవించడానికి భరద్వాజ ఉంటే కదా ఆయనకు ప్రారబ్ధం ఉండడానికి. నిజానికి మనం తలచే శరీరం కానీ మనసు కానీ ఆయనకి ఎక్కడివి? ఆయన ఉనికి కూడా మన భ్రాంతిలోని ఒక భాగం. అలానా? అయితే మాస్టర్ను గురించి మాకేమైనా కాస్త చెప్పవు అని అడుగుతారు నన్ను. కానీ అన్నీ తానైన ఆయనను గూర్చి ఏమైనా కాస్త చెప్పడం ఎలా సాధ్యం? నాకు అంతా తెలియదే. అయినా నోరు మూసుకొని ఉండలేను. అలా ఉండడం మన స్వభావం కాదే. అందుకని మాస్టర్ అనే అద్దంలో మనం చూసేది మన ప్రతిబింబాన్నే. అంటే మన వాసనలను, భావాలను, అభిప్రాయాలను. ఇవి వ్యక్తికి వ్యక్తికి మారతాయి గనక ఒక్కొక్కరు ఒక్కొక్క మాస్టర్ని చూస్తారు. అంటే తమ తమ ప్రారబ్ధం యొక్క ప్రతిరూపాన్నే చూస్తారన్నమాట. ఆయనకెప్పుడు తనకంటూ ఒక రూపం లేదు అద్దానికి మళ్ళీ. అరే అదెలా? మన వాసనలు భావాల రూపమే మనం అన్న సత్యం మనకు తెలియకపోవడమే కారణం. నిజానికి మనం అంతటా చూస్తున్నది మన వాసనల రూపాన్నే. అందుకే తత్వం తెలిసిన వారంటారు, మనం చూసేది మన వాసనామయ ప్రపంచాన్నే అని. ఇక నేను చెప్పబోయేది నాలాంటి ఒక ఆ నీడల లోకాన్ని గూర్చే. ఒకప్పుడు భరద్వాజగా ఉండి భ్రాంతి రూపమైన భరద్వాజను నాశనం చేయడంతో ఇక భరద్వాజగా ఏమీ మిగల్లేదు. అదొక గొప్ప ఆత్మహత్య, శిలువపై తనకు తానై వేసుకున్న శిక్ష. దాంతో ఈ నీడల లోకాన్ని వీడిపోయారు భరద్వాజ. నీడగా మాయమై వెలుగుగా తిరిగి ఊపిరి పోసుకున్నారు. ఆ వెలుగే మాస్టర్. నీడలమైన మనకు మనం నీడలం అన్న నిజం గుర్తించాలంటేనే భయం. అందుకే ఆయన ఓ ఛాయగా జీవిస్తున్నాడు అని నమ్మజూస్తాం. ఆయనంటే అసలేంటో చూడాలంటేనూ భయమే. ఎందుక? మనమా నీడలం, ఆయనేమో వెలుగు. వెలుగును సమీపిస్తే నీడల అస్తిత్వం ఏం కాను? మనం ఇలాగే నీడల్లా ఉండకపోతే ఈ లోకం ఏం గాను? భరద్వాజ
తానొక నీడను అన్న నిజాన్ని అసహ్యించుకున్నారు. దాంతో మొదలైంది అంతర్యుద్ధం. తనకు తానే గర్భశత్రువై నిరవధికంగా ఆత్మ సంగ్రామం చేశారు, అంటే జిహాద్ చేశారు. తన అసలైన తత్వాన్ని తెలుసుకోవడానికి విరామమన్నది ఎరక్క సంవత్సరాల తరబడి ఆలోచించారు. అంటే ఈ నీడల ప్రపంచం భాషలో, కాలమానంలో ఆలోచించారు. అదో అంతర్మథనం. గౌతమ బుద్ధుని జిజ్ఞాసను తలపించే ఆత్మాన్వేషణ. నిజమైన ఆర్తితో కూడిన అన్వేషణ ఫలించక ఎలా పోతుంది? అంతే జరిగింది. భరద్వాజకు వెలుగు షిరిడీలో మన నీడల్లో సాయిబాబాగా ఎదురైంది. అంతే, భరద్వాజకు అంతవరకు ఉన్న ఛాయారూపం శాశ్వతంగా మాయమైంది. వెలుగులో కలిసిపోయింది, వెలుగుగా నిలిచిపోయింది. ఆ మాస్టారు రూపం మనను తన వెలుగులో నడిపిస్తూ ఉంటుంది. కానీ మనకది నడిపించడం అనిపించదు. మనం ఎక్కడిదాకా నడుస్తున్నామో, ఎక్కడిదాకా చేరామో ఏమాత్రం తెలియదు. అలా నడిపిస్తారాయన. మన ప్రతి అడుగును ఆయన గమనిస్తూ ఉంటారు. కానీ మనం ఈ నిజాన్ని పసిగట్టలేము. మనం సాధనలో వేయబోయే, ఊహించను కూడా వీలు లేని తప్పటడుగును ఆయన ముందుగానే హెచ్చరిస్తారు. సకాలంలో సరైన మార్గానికి మనలను లాగడానికే ఆయన కోపాన్ని ప్రదర్శిస్తారు. ఆయన కోపించే సమయంలో మాత్రం ఆయన నిజంగా నటిస్తున్నారు అని అనుకోలేము. మన మీద తనకున్న ప్రేమ, వాత్సల్యం పైకి కనిపించనీయరు. అవక్కడ కనిపిస్తే మనలో వెంటనే గర్వం, అసూయ, అశ్రద్ధ కనిపిస్తాయి గనక. అందుకే ఆయన మార్గం సాటి లేనిది. ఎవరో ఆయనపై ప్రశ్న విసురుతారు. అంత వేగంతోనూ సూటిగానూ అటు నుంచి దూసుకొస్తుంది సమాధానం. కానీ జవాబు వినిపిస్తుందే కానీ ఇచ్చేవారంటూ ఎవరూ అక్కడ లేరన్న సత్యం ఎందరికి తెలుసు? అవి అలా సహజంగా సెలవేసుకొస్తాయి. కొంతమంది తమ మనసులోని ప్రశ్నలకు అడక్కనే సమాధానం లభించడంతో పొంగిపోతూ ఉంటారు. కానీ మన మనస్సు మనకెంత స్పష్టంగా తెలుస్తుందో అంత స్పష్టంగా మనలో నేనుగా ఉండే ఆయనకు తెలుస్తుందన్న రహస్యం తెలిసిన వారెందరు? కొంతమంది తమకు సమాధానం లభించలేదని నిరుత్సాహపడుతూ ఉంటారు. కానీ ఆయన మౌనంతోనే ఎంతైనా చెప్పగలరని వారికి ఏం తెలుసు? అరే, ఇంత తప్పు చేసినా మనల్ని ఆయన ఏమీ అనరే, మరి ఒక్కోసారి అంత చిన్న తప్పుకు కూడా దులిపేస్తారే అని ఆశ్చర్యంలో మునిగి తేలుతారు కొందరు. చేసే కార్యం కన్నా దాని వెనక ఉన్న భావమే ప్రధానమన్నది వారికి తెలియదు కదా. మనకు మన మాస్టారున్నారు అని ధీమాగా ఉంటారు ఇంకొందరు. కానీ ఆయన తనను తాను ఎవరికీ గురువుగా ఎప్పుడూ తలచరు. మరికొందరేమో ఎప్పుడూ ఎందరో గురువుల మధ్య ఊగిసలాడుతూ తమ గురువుగారి సామర్థ్యాన్ని సందేహించడంలో నిష్ఠ, సబూరి చూపుతారు. కానీ నిజానికి గురువు తనలో నేనుగా దాగి ఉంటారని, బాహ్యమైన గురురూపం దానికి సంకేతమేనని ఎందరికి తెలుసు? అతి సామాన్య మానవుడిగా ఆయన ప్రవర్తించడం చూస్తే విభ్రాంతితో మదనపడుతూ ఉంటారు. అయితే ఆయన చేసి చేయని వాడవుతున్నాడని, మనం చూసేది మన పూర్వకర్మల రియాక్షన్ మాత్రమేనని గుర్తించిన వారెందరూ? వాటిని మార్చడం మన తరం కాదు. ఎందుకంటే ఆ పూర్వకర్మల ఫలం ఆ విధంగా బయటపడడం ఎప్పుడూ మొదలయ్యే ఉంది. మరైతే ఈ ప్రారబ్ధంతో సర్దుకుపోవడం ఎలాగా అంటారా? సర్దుకుపోవద్దు, దాన్ని నాశనం చేయండి. ఎలా? ఏమీ లేదు. మన అనుభవాలకు రియాక్ట్ కాకపోతే సరి. ప్రారబ్ధంపై పోరాటం ప్రకటించండి. అనుభవానికి లోనయ్యే మనలోని నేనును నలిపివేయండి. అనుభవం పొందేవాడుంటేనేగా అనుభవం అన్నది ఉంటుంది. ఎప్పుడూ చూసే మాస్టర్ గారే కదా అనుకుంటాం. కానీ ఎప్పటికప్పుడు ఆయన సన్నిధి నిత్య నూతనంగా ఉంటే ఏమిటా అనుకుంటాం కదూ. ఆయన అటు గతంలోనో ఇటు భవిష్యత్తులోనో ఉండరు. ఎప్పుడు ఏ క్షణానికి ఆ క్షణంలోనే ఊపిరి పోసుకుంటూ ఉంటారు.
అందుకే ఎప్పటికప్పుడు ఆయనలో ఒక క్రొత్తదనం ఉంటుంది. మనము గతించిన గతంలోనో ఊహల భవిష్యత్తులోనో ఉంటూ ఆయన అంతేనని అనుకుంటాం. మనమంటే మనకున్న భావన ఉత్త భావనే. కారణం మన వ్యక్తిత్వం అటు భూతకాలం యొక్క స్మృతుల రూపమో ఇటు ఊహామాత్రమైన భవిష్యత్తు రూపమో అయి ఉండడమే. ఇలా ఉండడం అసంబద్ధమైన విషయం కాదు. మనమంటే మనకున్న భావన ఉత్త భావనే. కారణం మన వ్యక్తిత్వం అటు భూతకాలం యొక్క స్మృతుల రూపమో ఇటు ఊహామాత్రమైన భవిష్యత్తు రూపమో అయి ఉండడమే. ఇలా ఉండడం అసంబద్ధమైన విషయం కాదు. మనమంటే ఈ క్షణంలో వర్తమానంలో మనమేదో అది. కనుక ఎప్పుడూ ఈ క్షణంలో నివసించు. అన్ని ఆలోచనల నుండి విముక్తుడవుకా. ఎందుకంటే అన్ని ఆలోచనలు గతానికో భవిష్యత్తుకో సంబంధించినవే. ఆలోచనే అసలు పాపం. వర్తమానం ఆలోచన కందనిది. కనుక కాల పరిధులు లేనిది అంటారు మాస్టర్. ఆయన అంటూ ఉంటారు, మనం ఆలోచిస్తాం, వ్యక్తులను వస్తువులను చూస్తాం, రకరకాల పేర్లతోనూ రూపాలతోనూ వాటిని గుర్తిస్తూ ఆ భ్రాంతి సముద్రంలో పడిపోతాం. మనకది అనాదిగా వెన్నంటి వస్తున్న అలవాటు. కానీ వాస్తవానికి ఉన్నది ఒకే చైతన్యం. అనగా అలవాటు ప్రకారం రూపనామాలతో దాన్ని గుర్తించడం అన్నది మానడమొక్కటే తిరుగులేని మార్గం. అంటే మిగిలేది ఆత్మే, శుద్ధ సత్వమే. కానీ గమ్మత్తేంటంటే మాస్టర్ గారిని కూడా ఆ రూపంలోనో ఆ పేరుతోనో ముడివేసి గుర్తించడమే. ఆయనకు మనమంటే ప్రేమ. అందుకే మనలను గూర్చి ఆలోచిస్తారు, మదన పడతారు, మన భవిష్యత్తు కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయనకు తెలిసింది ప్రేమించడమే, మన గురించి ఏమీ ఆశించక ప్రేమించడమే. ఆయన అంటేనే ఒక ప్రేమ సెలయేరు. ఆ ప్రేమ పరిధులు లేనిది, శుద్ధమైనది. ప్రేమించక తను చేయగలిగింది మాత్రం ఏముంది పాపం? అది ఆయన సహజ ప్రకృతి. ఎందుకంటే అన్నింటా తననే చూసుకుంటున్నారు గనక. ఆయనెప్పుడూ ఒంటరే, ఏమీ అంటని సాక్షిమాత్రుడే. ఈ సత్యం తెలిసిన వారి అదృష్టాన్ని ఏమని చెప్పగలం? గోడకేసి బంతిని విసిరాం, బంతి తిరిగి వెనక్కొస్తుంది, గోడ దాన్ని తిరిగి విసరదు. మనం విసిరినప్పుడు ఉపయోగించిన బలమే అది తిరిగి రావడానికి కారణం. అయినా గోడ యొక్క అస్తిత్వం మాత్రం తప్పనిసరి గదా. మనం సాధనకు లక్ష్యంగా మాస్టర్ నుంచి కొంత పట్టుదలతో కొనసాగిస్తాం, తగినట్లు ఫలితాన్ని పొందుతాం. ఆయనెప్పుడూ నిశ్చలుడు, రాగరహితుడే. ఆయన దారి చూపుతారు, అంతేకాదు ఆయనే ఆ మార్గం. అయినా ఆ దారిన నడవాల్సిన బాధ్యత మాత్రం మనదే. ఇది ఎప్పుడూ మరవకూడదు. అర్థం కాని పరస్పర విరుద్ధమైన విషయాన్ని ఎప్పుడైనా చూసారా? లేదు. మాస్టారే సహజమైన అలాంటి పారాడాక్స్. మనకేమో ఆయన శరీరంతో కనిపిస్తారు, ఆయనకా శరీరం అన్నది లేదు. ఆయన నిద్రిస్తున్నట్టున్నారు కదూ, కానీ ఆయన మెలకువతో నిద్రిస్తారు. ఆయన మేల్కొని కనిపిస్తారు, కలలు కూడా కంటారు. కానీ ఆయనెప్పుడూ ప్రజ్ఞతో కూడిన నిద్రావస్థలోనే ఉంటారు. ఆయన ఆలోచిస్తారు, అయినా రెండు ఆలోచనల మధ్య నెలకొనే విరామంలోని నిశ్శబ్దమే ఆయన. అందుకే వచ్చే ఆలోచనలు సహజంగా దొర్లుకొస్తూ ఉంటాయి. ఆయన చుట్టూ ఎన్నో అద్భుతాలు. కానీ ఆయనకు పరిసరాల ఉనికే తెలియదు. ఆత్మకు పరిసరాలెక్కడివి? నోరు మాట్లాడుతున్నా ఆయన తత్వం నిశ్శబ్దమే. నీలో నీవు ఆలోచించుకోవడం మాను, ఆయన నీలోనే వినిపిస్తారు. ఆయన బుద్ధి కుశలత అజేయం. ఎందుకో తెలుసా? అది బుద్ధి కాదే, దాన్ని మించింది. ఆయన సాధకుడుగా పూజ ధ్యానం చేస్తూ కనిపించినా ఆ చెయ్యడానికి ఎవరైనా ఉంటేగా అన్యంగా. నిజమేమిటంటే నిజమైన జ్ఞానే నిజమైన భక్తుడు. ఆయన పూర్తిగా జ్ఞానయోగి, కనిపించేది మాత్రం సాధారణ భక్తుడిగా. ప్రేమించడం తెలుసు, కానీ పాశబద్ధులు కారు. నడిచినప్పటికీ నిశ్చలుడే. ఆయన చేష్టలకు అర్థం మన మేధకందేది కాదు.
ఆయనో చిక్కుముడి. ఇది మాస్టారు గారిని గూర్చిన అసలు రహస్యం. ఇది నా పిచ్చివాగుడు కాదు. సంపూర్ణంగా సత్యం పలుకుతున్నాను. సత్యం అసంబద్ధంగా కనిపిస్తూ ఉంది. కారణం, సత్యమన్నది సాపేక్షికమైన పదం. కానీ వాస్తవం ఎప్పుడూ ఒకటే. అందరకు ఆయనంటే ప్రేమ. ఆయన కోసం పరితపిస్తారు. తమను గూర్చి ఆయన పట్టించుకోవాలని కోరుతారు. వారి వారి అర్హతను అనుసరించి పొందుతారు. కానీ అర్హులకే ఆయన తత్వం బోధపడేది. 2 మాటల్లో ఆయనను గూర్చి చెప్పాలంటే, జ్ఞానంలో బుద్ధుడు, కర్మలో ఆదిశంకరుడు, ఆత్మభావంలో శ్రీ షిరిడీ సాయినాథుడే ఆయన. కానీ ఆయనను ప్రేమించే వారిని చూస్తేనే అయ్యో పాపం అనిపిస్తుంది. ఎందుకంటే తాము నీడలుగా ఇక మన్నలేరన్న విషయం వారికెలా తెలుస్తుంది? ఆయన్ను ప్రేమించడం అంటేనే ఆత్మహత్యకు పాల్పడడం అన్నమాట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.